ఏలూరు నగరంలో విశ్వకర్మ జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీ 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 మధువిరాట్ విశ్వకర్మ భగవాన్ని పతాకావిష్కరణను న్యాయవాది సున్నం బ్రహ్మం ఆవిష్కరించారు. వేద పండితుల చేత హోమం, పూజా కార్యక్రమాలు నిర్వహించగా పలువురు దంపతులు పాల్గొన్నారు. విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సింహాద్రి బృంగాచార్యులు రాష్ట్రంలో కులస్తులు ఆర్థిక భరోసా అవసరమని కోరారు. ఈసారి ప్రత్యేకంగా నూతన రథాన్ని సిద్ధం చేసి సాయంత్రం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. అన్నదాన వితరణ కూడా ఘనంగా చేపట్టారు. చూడండి సార్ महागणपतिदेवता हवनं कलिष्ये स्वाहा तప్పుడు నెయ్యి వేస్తూ నమస్కారం చేసుకొని మీకేమో ఆడవారికి నవధాన్యాలతో కలిపి ఏ కార్యక్రమం చేసినా సరే గణపతిగా ప్రాధాన్యత కాబట్టి ముందుగా అన్ని కార్యం చేసినా సరే హోమ కార్యక్రమం చేసినా సరే ముందుగా గణపతిగా ప్రాధాన్యత కాబట్టి గణపతి హోమం చేస్తున్నాము. ఈ 11 రోజులు కూడా దేవి చాలా ఘనంగా చేయబడుతుంది. అలాగే కామాక్షి సత్రం మొత్తం కూడా రీమాలింగ్ చేస్తామండి. మీరందరూ కూడా వచ్చి ఒకసారి చూసి మీరు ఎవరు కూడా ఏదైనా దశలు అయిపోయాక కామాక్షి సత్రానికి ఎవరు కూడా ఏది చేయాలనుకున్నా కూడా వచ్చి చేస్తే ఆ చేసిన దాతల పేరు కామాక్షి ఓకే తమ్ముడు లేదు నా ఊరు సహాయపడాలని ఫస్ట్ అతను అన్నగారు ఆప్తుడు బంధు అటువంటి తీసుకోవడం విశ్వకర్మ భవనానికి విశ్వకర్మ భవనానికి అందరికీ నమస్కారం. ఏలూరు శ్రీ సుబ్రహ్మ సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి నేను ఇవాళ అత్యంత వైభవంగా అత్యంత గొప్పగా యజ్ఞమోత్సవాలు జరుగుతున్నాయి. గత 25 సంవత్సరాల నుంచి యజ్ఞమోత్సవాల కార్యక్రమం జరుగుతున్నాము. యజ్ఞమోత్సవాల కార్యక్రమంలోని యజ్ఞం ఒక ఎత్తు, ఊరేగింపు ఒక ఎత్తుగా మేము భావించి ఈ సంవత్సరం స్వామివారికి నూతన రథం ఒకటి ఏర్పాటు చేసి స్వామివారిని నూతన రథం మీద ఊరేగించడానికి సంఘం వారు సంకల్పించారు. తద్వారా ఏలూరు చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ రథ కార్యక్రమానికి విరాళాలు ఇచ్చి సహకరించేందుకు అందరికి కూడా ముందుగా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇవాళ విశ్వబ్రాహ్మణులు మంచి వృత్తుల్లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందుల్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడానికి గాను పెద్దలు ఇప్పుడే చాలామంది మాట్లాడారు, వారి సందేశాన్ని ఇచ్చారు. తదుపరి ఇవాళ ప్రీతమ నేత మన ప్రధానమంత్రి మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా ఆ మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి మేము మాకు సంఘం తరపున ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ
పంచవృత్తులు కూడా చాలా అధ్వాన పరిస్థితుల్లోనే ఈయన పరిస్థితుల్లో ఉన్నాయి. కనుక మీరు మా వృత్తుల్ని గౌరవించి మాకు మంచి ఒక ప్యాకేజీ ప్రకటిస్తారని కోరుకుంటూ ఈ సందర్భంగా మోడీ గారిని మేము అడగడం జరుగుతుంది. అడగడమే కానీ డిమాండ్ చేసి గొడవలు చేసి ధర్నాలు చేసే మనుషులు మేము కాదు. దయచేసి మోడీ గారిని ఈ సమాజాన్ని గుర్తించి ఈ ఇబ్బందుల నుంచి మాకు గట్టెక్కించాలని కోరుకుంటూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మరి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మరి ఇంకా ఈ నాయకులు మా ఏలూరులో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కానివ్వండి, అందరూ కూడా మరి ఈ కార్యక్రమాలు మమ్మల్ని గుర్తించి మేము మాకు పడుతున్న ఇబ్బందులు వారు తీర్చుతారని ఆశిస్తూ అందరికి కూడా పేరు పేరున ఈ విశ్వకర్మ విజయోత్సవాల కార్యక్రమం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరాట్ విశ్వకర్మ భగవానునికి, విరాట్ విశ్వకర్మ భగవానునికి, విరాట్ విశ్వకర్మ భగవానునికి. బృందాచార్య అండి, శ్రీ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. విశ్వకర్మ జయంతి గత 27 సంవత్సరాలుగా మేము వైమోత్సవాలు జరుపుకుంటున్నామండి. పూజా కార్యక్రమం పొద్దుటే ఉదయాన్నే మాకు పతాకావిష్కరణ ఉంటుంది, దానికి విఘ్నేశ్వర పూజ ఉంటుంది, రామం ఉంటుంది. తదనంతరం మాకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అన్నదాన కార్యక్రమం తదనంతరం స్వామివారి రథయాత్ర ఉంటుందండి. రథయాత్ర సాయంత్రం 2 గంటల టైం ప్రారంభమవుతుంది. నగర పురవీధులలో అన్ని ప్రాంతాల్లో తిరగాలనుకుంటున్నాం, వాతావరణం సహకరిస్తే కనుక. లేదంటే దైవాధీనం తీసి ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం చేసుకున్నాం. దాతల సహాయకారంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇటువంటి కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంత వర్షమైనా సరే, నిన్న వర్షం పడింది, ఈరోజు కొద్దిగా కూడా వర్షం పడినా సరే ఇంత జనం రావడానికి ఆ విశ్వకర్మ భగవానుడి మీద ఒక నమ్మకంతో ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయండి. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.